అందరికీ హాయ్ అండి. ఇప్పుడొచ్చేసి ఒక మంచి హ్యాండ్ డిజైన్ చూద్దామండి. ముందుగా హ్యాండ్స్ అయితే ఈ విధంగా 2 ఇంచెస్‌కు మార్కింగ్ అయితే చేసుకోండి. మీరెంత హ్యాండ్ అనేది మీ ఇష్టమండి. ఇలా 2 ఇంచెస్‌కు మార్కింగ్ చేసుకొని నేను చూపిచ్చే విధంగా ఇలా చిన్న కరువు వచ్చేలాగా కట్ చేసేసుకోవాలండి. మార్క్ చేసుకొని చూడండి ఇలా. మన ఫిష్ కట్ అంటే ఎలా ఉంటది ఆ విధంగా చిన్నగా మార్కింగ్ చేసి ఈ విధంగా కట్ చేసేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఇలా కట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. మనకు చిన్న కరువులాగా డిజైన్ అయితే వచ్చేస్తుంది ఈ విధంగా. ఇప్పుడొచ్చేసి మెయిన్ క్లాత్ కూడా తీసుకుందామండి. మెయిన్ క్లాత్ కూడా తీసుకొని మెయిన్ క్లాత్ పైన మనం ఏదైతే లైనింగ్ క్లాత్ కట్ చేసుకున్నామో, అది ఎలా అయితే కట్ చేసామో అదే విధంగా మొత్తం స్టిచ్ వేసుకోవాలండి. ఇలా నీట్‌గా కొంచెం చిన్న కుట్టయితే పెట్టుకోండి. మనకు ఫినిషింగ్ మంచిగా కనిపిస్తుంది. చూడండి ఈ విధంగా నీట్‌గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవడమేనండి. అలా మొత్తం కుట్టేసుకున్న తర్వాత ఈ ఎక్స్‌ట్రా పీస్ ఏవైతే ఉన్నాయో మనకు మెయిన్ క్లాత్‌ది అదైతే కట్ చేసేసుకోండి. చూడండి ఈ విధంగా. కట్ చేసుకున్న తర్వాత మనం చిన్న చిన్న కటింగ్స్ అయితే చేసుకోండి. ఈ కార్నర్స్ తిరిగే దగ్గర ఇట్లా అంతా. అప్పుడేంటంటే మనం లైనింగ్ క్లాత్‌ను రివర్స్ చేసుకునేటప్పుడు నీట్‌గా కనిపిస్తుంది మనకు. చూడండి ఇలా చిన్న చిన్న కటింగ్స్ అయితే చేసేసుకోండి. ఇలా మనం రివర్స్ చేసేసుకోవాలి క్లాత్. లైనింగ్ క్లాత్ కిందకి వెళ్ళి మెయిన్ క్లాత్ పైనకొచ్చేలాగా నీట్‌గా ఈ విధంగా సెట్ చేసేసుకొని దాని పైన నుంచయితే స్టిచ్ వేసుకోండి మొత్తం. ఓకేనా? నేను స్టిచ్ చూపియట్లేదండి. చూడండి ఇలా మొత్తం స్టిచ్ వేసేసుకున్న తర్వాత మనకు హ్యాండ్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది చూడండి. ఇప్పుడొచ్చేసి మనమైతే దీనికైతే కొంచెం మంచి డిజైన్ అండి ఫ్రిల్స్ పెట్టేసుకొని నీట్‌గా రెడీ చేసుకుందాం. ఇలా స్ట్రెయిట్ పీస్ అయితే తీసుకున్నానండి. అదే కలరు, అదే డిజైన్ తోటి. మీరు కావాలంటే అపోజిట్ గూడా వేసుకోవచ్చు. ఇలా నేను 2 ఫోల్డింగ్స్ అయితే చేసి స్టిచ్ వేస్తున్నాను. కాకపోతే మళ్ళీ ఒకసారి కొలిచి గూడా చూపిస్తున్నాను చూడండి. మొత్తం ఖర్చుతో కలుపుకొని మనకు 3:15 ఇంచులొచ్చిందండి. ఇప్పుడు ఈ 3:15 ఇంచుల్ని ఈ విధంగా నీట్‌గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి రెండింటిని కలుపుతూ. ఇలా. కలిపి లాస్ట్‌కు మనం డోరీకి ఎలా రివర్స్ చేసుకుంటామో ఆ విధంగా ఇది గూడా మొత్తం రివర్స్ చేసేసుకోండి. ఇలా నీట్‌గా కొంచెం కొంచెంగా మనము ఈ క్లాత్ అనేది మనం బయటకు తీసేసుకుంటే మనకు నీట్‌గా ఈ ఖర్చు అనేది ఏది కనిపియకుండా మనం ప్రిల్స్ పెట్టుకున్నప్పుడు నీట్‌గా కనిపిస్తుందండి. ఇలా నీట్‌గా రివర్స్ చేసేసుకోండి. చూడండి ఇటు సైడ్ ఉన్న క్లాత్ అయితే కట్ చేసేయండి. ఫోల్డింగ్ ఉంది గదా! మనకు క్లోజ్ అయ్యి ఉంది గదా! ఎందుకంటే ప్రిల్ పెట్టుకునేటప్పుడు కొంచెం లావుగా కనిపిస్తుంది. అందుకోసం అయితే ఈ కార్నర్‌నయితే కట్ చేసేసుకోండి. ఇలా. ఇలా కట్ చేసేసుకొని నీట్‌గానైతే సెట్ చేసుకోండి. నీట్‌గా. ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే కుట్టుకున్నామో అది నేను మిడిల్‌లోకి ఉండేలాగా పెట్టేసుకున్నానండి. చూడండి ఇప్పుడు చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా. మనకది ఎంత పొడవుంటే అంత పొడవు. ఒకవేళ క్లాత్ ఎక్కువకుంటే కొంచెం దగ్గరగా పెట్టుకోండి. కొంచెం క్లాత్ తక్కువగా ఉన్నది అనుకోండి, కొంచెం దూరంగా పెట్టుకొని మనము హ్యాండ్స్‌కైతే కొలుచుకోవాలండి. ఒకవేళ ఏమైనా తక్కువ పడితే ఒక ప్రిల్ అనేది ఇప్పుకొని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఒకవేళ క్లాత్ గనుక ఎక్కువైందనుకోండి, ఒక ప్రిల్ ఇప్పేసుకొని కొంచెం దగ్గరగా పెట్టుకోండి. తక్కువ పడితే కొంచెం దూరంగా పెట్టుకోండి. ఎక్కువైతే దగ్గరగా పెట్టుకోండి. ఇప్పుడు నేనైతే గోల్డ్ కలర్ లేస్ తీసుకొని మనం హ్యాండ్ డిజైన్ ఏ విధంగా అయితే ఉందో దాని పైన నుంచి నీట్‌గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను చూడండి ఇలా. మీరు కావాలి అంటే పైపింగ్ అయినా సరే వేసుకోవచ్చండి. అది మన ఇష్టము. నేనైతే ఇప్పుడైతే లేసే వేస్తున్నాను చూడండి. ఇలా. ఇలా నీట్‌గా లేస్ వేసుకుంటూ, స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇలా మొత్తం హ్యాండ్‌కైతే వేసేసుకోండి. ఓకేనా? ఇప్పుడైతే లేస్ అయితే వేయడం కంప్లీట్ అయిపోయిందండి. మనం ముందుగా ప్రిల్ అయితే రెడీ చేసుకున్నాం గదా! దానికి కూడా లేస్ అయితే వేసుకుందామండి. చూసారా? ఈ విధంగా ప్రిల్ మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు దానికి కూడా సేమ్ లేస్ కార్నర్‌కి ఏసేసుకోవాలండి. మనకెక్కడ ఖర్చు కూడా ఏం బయటకు కనిపియదు. ఎందుకంటే మనం ఫోల్డింగ్ చేసే స్టిచ్ వేసుకున్నాం కాబట్టి. ఓకేనా? దాని పైన నుంచి నీట్‌గా స్టిచ్ వేసుకుంటూ కార్నర్‌కు లేస్ అయితే అటాచ్ చేసేసుకోండి. చూడండి ఈ విధంగా నీట్‌గా అటాచ్ చేసుకున్న తర్వాత, మీరు ఇప్పుడు ఈ డిజైన్ అనేది ఎలా పెట్టాలి అనుకుంటే ఆ విధంగా పెట్టుకోవచ్చండి. నేను 2 రకాలుగా చూపిస్తాను. ముందుగా వచ్చేసి 2 ఇంచులు గాని, 2.5 ఇంచులకైనా సరే మార్కింగ్ అయితే చేసుకోండి ఈ విధంగా. నేను 2.5 ఇంచులకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఈడ 2.5 ఇంచులకు మార్కింగ్ చేసుకొని మనం ఏదైతే రౌండ్‌గా రెడీ చేసుకున్నాం కదా! ఒకటి ఫ్రిల్స్‌ది దాన్ని ఆ విధంగా పెట్టుకోండి. ఇలా. ఇలా పెట్టుకుంటే ఈ విధంగా వచ్చేస్తుందండి. మనకు హ్యాండ్ డిజైన్ అయితే ఇలా వచ్చేస్తుంది. మీకు ఈ హ్యాండ్ డిజైన్ ఇలా ఓకే. మాకు బావుంది ఇట్లా అనిపిస్తే ఈ విధంగా స్టిచ్ వేసుకోండి. లేదు మనకి ఇలా వద్దు ఇంకా కొంచెము వెడల్పులో పెట్టుకుని ఇంకా బావుంటది అనిపిస్తే మీరు ఇంకా కొంచెం దూరంగా ప్రిల్స్ అనేటివి దూరంగా ఉండేలాగా పెట్టేసుకోవచ్చండి. చూడండి ఈ విధంగా. 2 రకాలుగా చూపిస్తున్నాను. మీకు ఎలా కావాలి అనుకుంటే అలా పెట్టేసుకోండి ఈ విధంగా.
ఇలా కూడా చాలా బావుంటుందండి. ఎలా పెట్టుకున్నా బావుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ చూపిచ్చేదే పెడుతున్నాను. ఇప్పుడు మార్కింగ్ అయితే చేసుకోండి. మనం ఎక్కడికి మార్కింగ్ చేసుకోం 4 ఇంచెసా, 4½ ఇంచెసా చూసుకోండి. నేనైతే 4½ ఇంచ్ మార్కింగ్ చేశాను. కానీ 4 ఇంచెస్‌కే పెడతానండి చూడండి. ఓకేనా? మనకు మినిమమ్ అయితే 4½ ఇంచ్ వరకైతే పెట్టేసుకోండి. ఇగ అంత కిందికి పెడితే బావుండదు. మనకు నీట్‌గా రాదు. నేను 4 ఇంచెస్‌కైతే పెట్టి స్టిచ్ వేసుకుంటున్నాను చూడండి. ఈ విధంగా నీట్‌గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా. మనం మార్కింగ్ చేసుకున్నాం గదా! 4½ ఇంచుకు కాకపోతే ఒక హాఫ్ ఇంచు జరిపి నేను 4 ఇంచెస్‌కి అది స్టిచ్ అయితే వేసుకుంటున్నానండి. చూడండి ఇది 4 ఇంచెస్‌ది గదా! మార్కింగు. మనం ఇంకొక హాఫ్ ఇంచు ముందుకే పెడుతున్నాను నేను. ఓకేనా? ఇలా నీట్‌గా హ్యాండ్ డిజైన్ అయితే రెడీ అయిపోతుందండి. చాలా ట్రెండింగ్‌లో ఉందండి. హ్యాండ్ డిజైన్ అయితే సూపర్‌గా వస్తుంది. వేసుకుంటే గూడా చాలా బావుంటుంది. మనకు హ్యాండ్ లాగా ఉంటుంది. కింద డిజైన్ గూడా సూపర్‌గా కనిపిస్తుందండి. ఒకసారైతే అందరూ ట్రై చేయండి. ఎవరికైనా సెట్ అయిపోతుందండి ఈ డిజైన్ అయితే. ఓకేనా? ఇలా నీట్‌గా స్టిచ్ వేసుకుంటూ ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకోండి ఇలా. నార్మల్‌గా మీరెలా హ్యాండ్‌కి లోతు తీస్తారో, ఆ విధంగా లోతు తీసేసుకొని మనం బ్లౌజ్‌కేసేసుకుంటే సరిపోతుందండి. చూసారా? ఇలా వచ్చేసింది మనకు హ్యాండ్ డిజైన్ అయితే. ఈ విధంగా ఉంటుంది. ఫోల్డ్ చేసుకున్నప్పుడు కూడా మనకు వేసుకున్నప్పుడు కూడా చాలా బావుంటుందండి. ఇలా. మనకైతే ఈ విధంగా హ్యాండ్‌కైతే వచ్చేస్తుంది. చూడ్డానికి కూడా చాలా బావుందండి. డిజైన్ అయితే సూపర్‌గా నచ్చేసింది నాకైతే. చూసారా ఎంత వచ్చేసిందో. మీకు లేస్ ఒద్దు అనుకునే వాళ్ళు పైపింగ్ అయినా సరే ప్రిపేర్ చేసుకోవచ్చండి మీరు. పైపింగ్ వేసుకున్నా కూడా బావుంటుంది. ఈ మిడిల్‌లో వచ్చేసి ఏదైనా లట్కన్ డిజైన్ పెట్టుకోవచ్చు. మనం బీడ్స్ పెట్టుకోవచ్చు. మీకు ఏది కావాలి అంటే అది పెట్టుకొని నేనైతే ఇలా గోల్డ్ కలర్ పూసలైతే తీసుకుంటున్నానండి. నీడిల్‌కైతే దారం ఎక్కిచ్చేసుకొని చూడండి ఇలా. ఫస్ట్ ఒక టాకా వేసేసుకుంటున్నాను. ఇలా టాకా వేసుకొని ఆ పూసలన్నిటికి నీడిల్‌కి ఎక్కిచ్చేసుకోవాలి. అలా మీకెన్ని అవసరముంటే అన్ని ఎక్కిచ్చేసుకోండి. చూడండి ఇలా. ఎక్కించుకొని స్ట్రెయిట్‌గా ఉండేలాగా చూసుకోండి. ఈ విధంగా ఫస్ట్ అయితే ఒకసారి ఇలా పెట్టి చూసుకొని స్ట్రెయిట్‌గా వచ్చిన తర్వాత నీడిల్‌ని కింది సైడ్‌కి తీసేసుకోండి. ఇలా. తీసేసుకొని అక్కడ సైడ్‌న ఒక 2, 3 టాకాలైతే వేసేసుకోండి. ఎందుకంటే మనకు టైట్‌గా పూసలనేటివి ఊడిపోకుండా ఉంటాయి. చూడారా ఇలా. ఈ విధంగా వేసుకొని కట్ చేసేసుకోండి. అప్పుడు మనకు హ్యాండ్ డిజైన్ అయితే రెడీ అయిపోతుందండి. ఎంత వచ్చేసిందో చూసేయండి అసలు సూపర్‌గా ఉందండి హ్యాండ్ డిజైన్ అయితే. వీడియో నచ్చినైతే ఒక లైక్ అయితే ఇవ్వండి. మీ లైక్ వల్ల నా వీడియో ఇంకా కొంతమందికి వెళ్తుందండి. మీ సపోర్ట్ కూడా నాకుంటుంది. చాలా వచ్చిందండి డిజైన్ అయితే మీకు నచ్చింది కదా! చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్.